సో గత వారం మనము ఈ యొక్క 10వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు మనము ధ్యానించుకున్నాము. ఇక్కడ మనకు ఒక మంచి కాపరి కనిపిస్తూ ఉన్నారు. మనం ఇందాక పాడుకున్న పాటల ప్రకారం దెర్ ఇస్ ఎ గుడ్ షెపర్డ్, ఒక మంచి కాపరి. ఆ యొక్క మంచి కాపరి ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు అన్నది మనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క 11వ వచనంలో చెప్తారు. అది మనం వచ్చే వారం ధ్యానించుకుంటాము. ఆ 11వ వచనంలో అంటారు, యోహాను 10:11లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెలకు తన యొక్క ప్రాణము పెట్టును అంటే ఆయన ఎంతగా ప్రేమించాడంటే తన యొక్క గొర్రెలను, వారిని కేవలము గద్దించడానికి లేదా వారికి బుద్ధి చెప్పడానికి ఒక లోకంలో వచ్చి వెళ్ళలేదు, కానీ తన యొక్క ప్రాణాన్నే మన కొరకు అర్పించేంత ప్రేమతో ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. మనల్ని గద్దించినా, మనకి బుద్ధి చెప్పినా, మనకి అనటములో ఆయనకు వచ్చే సంతోషము లాభము ఏమీ లేదు, కానీ మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనం నాశనం అయిపోకూడదని తన ప్రాణం పెట్టి అంత ప్రేమించాడు. అంత ప్రాణం పెట్టి తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయగలిగినంత ప్రేమ ఉంది కనుకే మనల్ని ఆ విధంగా గద్దించగలిగాడు. సో నిన్న కూడా వెన్ వి చిల్డ్రన్, పిల్లలందరూ వెన్ వీ హ్యావ్ దిస్ ఫెలోషిప్, అందులో మేము అనుకున్న మాట, వెన్ షుడ్ ఏ పర్సన్ అడ్వైజ్ అదర్ పీపుల్. ఒక వ్యక్తి ఇంకొకరికి ఎప్పుడు మంచి మాటలు చెప్పాలి, ఒక వ్యక్తి ఇంకొకరికి ఈ విధంగా ఉండమని ఎప్పుడు చెప్పాలంటే వారి మీద ఈయనకి కోపం ఉన్నప్పుడు కాదు, వారి మీద ఏదో అధికారం చూపించడానికి కాదు, కానీ వారి పట్ల చనిపోయే అంత ప్రేమ ఉంటేనే వారికి మంచి మాటలు చెప్పాలి, లేదా వారిని గద్దించాలి. చాలామంది గద్దించి ఆనందం పొందేవాళ్ళు ఉంటారు. అట్టి విధంగా గద్దింపు ద్వారా ఉపయోగం లేదు. వారిని ఎందుకు గద్దిస్తున్నామంటే వారి కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఉంటే గద్దించినప్పుడు ఆ గద్దింపుకి విలువ ఉంటుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆ యొక్క మాదిరి తత్వాన్ని చూపించేవారు. దేవుణ్ణి తెలిసిన క్రొత్తల్లో మనుషులు ఏ విధంగా ఉంటారంటే ఇట్టి విధంగానే ఉంటారు. దేవుణ్ణి ఎరిగిన కొత్తలో వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఏది చూసినా తప్పుగానే కనిపించేది, ఎవరిని చూసినా తప్పుగానే అనిపించేది, దాని యొక్క ప్రకారము ప్రతి ఒక్కరిని గద్దిస్తూనే ఉండేటోళ్ళ వాళ్ళం. నేను కూడా వ్యక్తిగతంగా అదే విధంగా ఉండేటివాడిని. నా యొక్క యవ్వన ప్రాయంలో నేను దేవుణ్ణి కొత్తగా తెలిసిన సమయంలో ఏది చూసినా ఎటు చూసినా గద్దిస్తూనే ఉండేటివాడిని. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అట్టి విధంగా గద్దించాలంటే వారి కొరకు ప్రాణం పెట్టి అంత ప్రేమ ఉంటే తప్పితే మనం ఆ విధంగా గద్దించలేము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు గద్దించారు కదా అని మనం గద్దించాలనుకుంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమించారు, ప్రాణం పెట్టి అంత ప్రేమించారు. అంతటి ప్రేమ ఉంటేనే ఎదుటి వారిని గద్దించాలి. సో ఆ ప్రేమతో మనం గద్దించినప్పుడు ఆ యొక్క గద్దింపుకి విలువ ఉంటుంది. ప్రేమ లేకుండా మనం కేవలం గద్దించినట్టయితే ఆ ప్రేమకి ఎటువంటి విలువ, ఆ గద్దింపుకి ఎటువంటి విలువ ఉండదు. సో అది నాకు ఒక గొప్ప పాఠంగా నేను అక్కడ నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము ఈ యొక్క విషయము ఇంకొకసారి తలుచుకుంటే నిన్నే మాట్లాడుకున్నాము, కానీ మళ్ళీ ఈ దినము వాక్య భాగము మనం చూసుకున్నట్టయితే మనకి అదే వాక్యం అంతటా కనిపిస్తూ ఉంటుంది. ఎట్టి విధంగా మనం ప్రేమించినట్టయితే ఇంకొకరి వారికి చెప్పగలము, యేసుక్రీస్తు ప్రభువారి వల్లే మనం ఏ విధంగా పోలి జీవించగలము అన్నది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో 5వ వచనం, అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ మాట కాసేపు పక్కన పెట్టి 6వ వచనం చదవండి. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను, కానీ ఆయన తమతో చెప్పిన
సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. చాలామందికి మనసులో ఇప్పుడు సన్నీ ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు, సన్నన్న ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అనిపిస్తుంటే, యు ఆర్ నాట్ అలోన్. మీరు ఒక్కళ్ళే మీలాగా లేరు, కానీ దేర్ ఆర్ దీస్ అదర్ ఫెలో బ్రదర్స్, వేరే సహోదరులు కూడా చాలామంది ఆ యొక్క దినము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు అర్థం కాలేదు, వారు గ్రహించలేకపోయారు. వాట్ ఈస్ ద రీజన్ దట్ వీ కెనాట్ అండర్స్టాండ్? కొన్నిసార్లు మనకి ఎందుకు అర్థం కావు, కొన్ని గ్రహించుకోలేము అంటే, ఇప్పుడు నాకు సంబంధించిన విషయాలు చెప్తేనే నాకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ సంబంధించిన విషయాలు రిలేటెడ్ టు సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్ నాకు అర్థమవుతాయి. సంథింగ్ రిలేటెడ్ టు బ్రెయిన్ సర్జరీ నాకు అర్థం కాదు, అది న్యూరాలజిస్టులు వాళ్ళకి అర్థమైంది. అలాగే సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఆ విధంగా డాక్టర్ చదివేట వాళ్ళకి అర్థం కాదు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ ద realms that they know. Likewise, this world is being divided into two. ఈ యొక్క లోకము రెండుగా విభజింపబడినాయి. ఒకటేమో దేవుని సంబంధులు, ఇంకోళ్ళు సాతాన సంబంధులు. ఈ యొక్క దేవుని సంబంధులు నేర్చుకుని యొక్క వాక్యము, ఎవరైనా నేర్చుకునే యొక్క వాక్యము దేవుని యొక్క సంబంధం, అది పరలోకము నుండి దిగివచ్చిన వాక్యము. ఈ యొక్క వాక్యము ఆయన యొక్క సొత్తు. మనుషులకు నార్మల్గా అర్థమైతే దిస్ డజంట్ హ్యావ్ ఇట్స్ ఇంపార్టెన్స్, రైట్? సో వీ షుడ్ బి ఫస్ట్ ఎనేబుల్డ్ అంటే ఎప్పుడన్నా మనం ఏదన్నా ఎవరికైనా మెసేజ్ పంపించాలి, ఫొటోస్ పంపించాలి మన ఫోన్లో నుంచి వాట్సాప్లో, అప్పుడు మనకి వాట్సాప్కి మనం పర్మిషన్ ఇస్తాం కదా, నా ఫొటోస్ని నువ్వు ఓపెన్ చేసి అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుని అందరికీ పంపించు. ఎనేబులింగ్, మన ఫోన్కి ఆ యొక్క పర్మిషన్ మనం ఇచ్చాం. అదేవిధంగా ఈ యొక్క వాక్యము ఆయన సొత్తై ఉండగా ఇది మనకి అర్థం అవ్వాలంటే హీ షుడ్ ఎనేబుల్ అస్. మనకి ఆ యొక్క అధికారం మనకిస్తే తప్పితే ఇది అర్థం కాదు. మనందరము వెన్ వి సే మెనీ థింగ్స్ చాలా చెప్తా ఉంటాము. ఎలా చెప్తా ఉంటామంటే ఇది అంట, అది అలా అంట, ఇది ఇలా అంట, ఇలా చేయాలంట అంట. ఎవరు చెప్పారంట? వాళ్ళు చెప్పారంట, వీళ్ళు చెప్పారంట. వీళ్ళు దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. వాళ్ళు తప్పు చేయరా? ఎవరైనా పరిశుద్ధులు ఈ లోకంలో ఉన్నారా? దేవుడు తప్ప. ఎవరైనా మంచివారు దేవుడు తప్ప ఈ లోకంలో ఉన్నారా? ఎవరికైనా ఈ యొక్క చేతులు కానీ ఈ యొక్క శరీరము మహిమ శరీరాలు కలిగి ఉన్నాయా? ఈ యొక్క పరలోకం నుండి దిగివచ్చి మనకు ఆ యొక్క సంగతులు చెప్పారా? మనకి పరలోకం నుండి దిగివచ్చింది చెప్పింది దేవాతి దేవుడే. ఈ వాక్యాన్ని మనకి ఇచ్చింది దేవాతి దేవుడే. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ప్రతిదీ చెప్పింది దేవాతి దేవుడే. ఈ అంట అని చెప్పేటోళ్ళు వాళ్ళు దేవుడి దగ్గర నుంచి నేర్చుకుని, వాళ్ళు గ్రహించుకుని, వాళ్ళు దేవుడి దగ్గర నుంచి నేర్చుకుని, వాళ్ళు గ్రహించుకుని, వాళ్ళకి అర్థమైంది మనకి చెప్తున్నారు. ఈ అవకాశం మనకు కూడా ఉంటే మనమే చక్కగా దేవుడి యొక్క వాక్యం చదువుకుంటే మనకు కూడా అర్థమైతే వాళ్ళు చెప్పారంట, వీళ్ళు చెప్పారంట అని చెప్పి మనం అనంగానే వాక్యంలో ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేద్దాము, ఈ విధంగా లేదు, ఈ విధంగా చెయ్యొద్దు. ఇటు యొక్క జీవితము మనందరికీ చాలా అవసరము. సో లెట్స్ సీ దిస్ 7th verse, 7వ వచనము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఈ మాట మనం గత వారం చూస్తున్నాం కదా, ద టెట్రాగ్రామటాన్. ఐయామ్ హూ ఐయామ్, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని దేవాతి దేవుడు మోషే గారికి నీ యొక్క నామం ఏంటి అంటే తన గురించి తాను నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పుకున్నాడు. ఎందుకంటే దేవుడికి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? ఆయన పేరు ఏంటి అని అడగగా నేను ఇప్పుడు నన్ను అడిగితే రాకేష్ అని చెప్తాను, లేదా మోషే గారు నీ పేరు ఏంటంటే నా పేరు మోషే అని చెప్తారు. ఎవరి పేరు వాళ్ళు అలా చెప్తారు. కానీ దేవుడికి పేరు పెట్టిన వాళ్ళు ఎవరు? దేవుడు. అందుకే తాను నేను ఉన్నవాడను
ఆది నుండి ఉన్నవాడను, అనువాడినై ఉన్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ హూ ఐ యామ్ అన్న మాట చెప్పటం అన్నది మనకు అక్కడ కనిపిస్తుంది. ఆ పదము టెట్రాగ్రామటాన్ అని, అది కేవలం దేవుణ్ణి సంబోధించి మాత్రమే వాళ్ళు ఉపయోగించేటవాళ్ళు. యూదులకి చాలా భయం ఆ మాట ఉచ్చరించడానికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఈ యొక్క మాటని 7 సార్లు చెప్తారు. నేను మంచి కాపరిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నేనే జీవాహారము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ విధంగా తనని తాను అయాం అని చెప్తాడు దేవుడు. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 సార్లు చెప్తారు. ఐఆమ్ ద డోర్, నేను ద్వారమునై ఉన్నాను. ఐఆమ్ ద ట్రూ షెపర్డ్, ఐఆమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఈ 2 మాటలు చెప్తారు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో. మనం వచ్చే వారం 11వ వచనము నేను మంచి కాపరిని ధ్యానించుకుంటాము. ఈ దినము నేను ద్వారమును. ఆయన కాపరిగానే లేడు, కానీ ఆ కాపరి నడిపించే ఆ యొక్క ద్వారం ఉంది కదా, ఆ ద్వారం కూడా దేవాతి దేవుడై ఉన్నాడు. ఆ ద్వారం కూడా ఎవరు కాదు, దేవాతి దేవుడే. గొర్రెల పువ్వు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకున్న వారిని ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. ఎవరైనా ఈ యొక్క మంచి కాపరి ద్వారా ప్రవేశించినట్టయితే వారు చక్కగా దేవర్ బీన్ రిడీమ్డ్, వాళ్ళు స్వతంత్రపరచబడ్డారు. ఆల్ ద బౌండరీస్, ఆల్ ద చైన్స్ వర్ బీన్ బ్రోకెన్. వాళ్ళు ఉన్న ఆ యొక్క ఊబి నుండి వాళ్ళు వాళ్ళు విడిపించబడ్డారు. వాళ్ళు కట్టివేసిన ఆ యొక్క బంధకాల నుండి వాళ్ళు విడిపించబడ్డారు. వాళ్ళకి ఇంకా హద్దు లేదు. ఒక్కసారి దేవుడు మనుషుల్ని రక్షించుకున్న తర్వాత, వాళ్ళు దేవుని యొక్క సొత్తు అయిన తర్వాత, వాళ్ళు ఆయన యొక్క హస్తములో నుండి ఎవ్వరు వాళ్ళని తీసుకోలేరు. వాళ్ళకున్న ఆ యొక్క సంఖ్యలన్నీ విరిగిపోయినాయి. వారి యొక్క ఆత్మీయమైన గురుడితనము తొలగిపోయింది. వారు ఆత్మతో నిండి ఉన్నారు. వారి యొక్క శరీరాలు దేవుని యొక్క ఆలయములై ఉన్నవి. వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు అని చెప్పి పిలువబడుదురు. వారిని తన యొక్క హస్తములో నుండి ఎవ్వరూ తీసుకోలేరు. ఇవన్నీ దేవుడు రక్షింపబడిన వారికి ఇచ్చిన గొప్ప ధన్యత. రక్షింపబడటం అంటే అదొక పెద్ద గొప్ప ధన్యత. దాన్ని వర్ణించుకుంటూ దేవాతి దేవుని స్తుతించుకుంటే ఈ యొక్క జీవితకాలం సరిపోదు. ఎన్ని గొప్ప అదృష్టములు, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప లాభము. ఈ యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని విడిచిపెట్టి తర్వాత ఎన్నో వాక్యాలు మధ్య మధ్యలో విడిచిపెట్టుకుంటూ వెళ్ళాం కదా. ఈ యొక్క వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ మనం చూస్తాము. ఈ యొక్క నిజమైన గొప్ప బహుమానాలన్నీ విడిచిపెట్టి మనకి ఎటువంటి గుడ్డి మాటలు మనకు చెప్తూ ఉన్నారు అన్నది వచ్చేసరి మనం చూసుకుంటాము. సో ఇటు విధంగా దేవుడు మనల్ని విడుదల చేసిన తర్వాత, మనల్ని రక్షించుకున్న తర్వాత మనము ఆ యొక్క ప్రాంతంలో ఇంకా స్వేచ్ఛగా తిరగచ్చు. మనకి ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎందుకంటే మనము దేవుడి చేత పరిశుద్ధపరచబడిన తర్వాత మన యొక్క ఫర్ సమ్ రీజన్ గాడ్ ఈజ్ ఇన్ దట్ సావరీన్ అథారిటీ ఓవర్ అస్, లీడింగ్ అస్, గైడింగ్ అస్ ఇన్ వాట్ ఎవర్ దట్ వీఆర్ డూయింగ్. మనం ఏం చేసినా దేవుడు తన యొక్క అధికారంలో మనల్ని నడిపిస్తూ ఉంటారు. దేర్ మే బి టైమ్స్ దట్ వి ఫాల్, బట్ గాడ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ బ్రింగింగ్ యూ బ్యాక్. నిజంగా రక్షింపబడినట్లయితే మధ్యలో ఎప్పుడన్నా తడబడి పడిపోతారేమో అడుగులు వేస్తూ. ఎందుకంటే ఆత్మసిద్ధము, శరీరము చాలా బలహీనము, పడిపోతారు. బట్ గాడ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లిఫ్టింగ్ యూ బ్యాక్. దేవుడు శక్తివంతుడు. తన యొక్క అధికారంలో మీరు జీవిస్తుండగా మీ యొక్క ఆ యొక్క కిరీటము మీ చేతుల్లో లేదు. ఇంకా దేవా నేను అల్పుడును, నేను ఎందుకో పనికిరాని వాడిను, నా యొక్క సొంత చిత్తం మేరకు నేను తప్పులు చేశాను, నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం నేను జీవించాలి. దీస్ ఆర్ ఎ జెన్యూన్ బిలీవర్స్ వర్డ్స్. నిజంగా రక్షింపబడిన వాడు ఇట్టి విధంగా పశ్చాత్తాపడతాడు. నా యొక్క కార్యంలో, నా యొక్క ఆలోచనలో, నా యొక్క అధికారం ఎప్పుడు వ్యర్థము, నీ ప్రకారం నేను జీవిస్తాను అని.
దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఎ మ్యాన్ ఈస్ బీన్ సేవ్డ్. ఒక మనుష్యుడు రక్షింపబడతాడు. సో దాని తర్వాత అది దేవుని యొక్క అధికారంలో ఉండగా ఇట్ ఈస్ ద హోల్ సావరెన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్ ఐదర్ టు టీచ్ యూ ఆర్ డిసిప్లిన్ యూ అండ్ టు బ్రింగ్ యూ బ్యాక్. మీరు తప్పు చేసినట్టయితే, మీరు పడిపోయినట్టయితే మీ యొక్క చెవు మెలేసి మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత దేవాతి దేవుడిదే. యోనా గారు ఆ యొక్క దేవుని విడిచి ఏ విధంగా పారిపోయాడు, దేవుడు ఆయన్ని తీసుకురాగలిగిన సమర్థుడు. కానీ దానికంటే ముందు ఆ యొక్క జీవితాన్ని సమర్పించుకుని బ్రతకటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇక్కడ కూడా మనం చూస్తాము అటువంటి విధంగా వాళ్ళు స్వతంత్రించబడిన వారు, వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, మేత మేయచ్చు, రావచ్చు. ఆ మేత ఏంటంటే ఈ లోకపరమైన మేత కాదు, అది ఆత్మీయమైన ఆహారము. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళొచ్చు, చక్కగా దేవుని అటువంటి గొప్ప సమయాన్ని గడపచ్చు. చక్కగా దేవుడి సన్నిధి వారికి ఎప్పుడూ ఉంటుంది. పలానా సమయము పలానా టైం కాదు, ప్రతిసారి దేవుడి యొక్క సన్నిధి ఉంటుంది. వారు ఎప్పుడన్నా వెళ్ళటానికి, ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడటానికి, ఎప్పుడూ ఆయనతో సంబంధంలో ఉండటానికి అటువంటి గొప్ప స్వతంత్రం వారికి ఉంటుంది. ఆ యొక్క మేత, ఆత్మీయమైన ఆహారం వారికి ఎప్పుడు లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనది 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చునని కానీ మరి దేనికి నీరాడు. గొర్రెలు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇక్కడ మనము ఒక వచనాన్ని తర్వాత చూసుకుందాం అనుకున్నాం. 1లో అనుకుంటా, గొర్రెలు దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక ద్వారమును ఎక్కువాడు దొంగయు దోచుకున్నవాడునై ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక దొంగ కనిపిస్తూ ఉన్నాడు. ఓకే, దాని తర్వాత మళ్ళీ 5వ వచనం చూడండి. అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఇక్కడ ఒక అన్యుడు ఉన్నాడు, ఆ అన్యుడు కూడా చెప్తూ ఉన్నాడు. కానీ అన్యుడి నుండి ఆ యొక్క నిజమైన మంద పారిపోయేదిగా ఉంది. తర్వాత మళ్ళీ 8వ వచనం ఆఖరి భాగం చూడండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. 10వ వచనము, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని. మనం నేర్చుకునే యొక్క 10 వచనముల్లో 4 వచనములు మనం చూసినట్టయితే ఒక దొంగ గురించి, ఒక అన్యుడు గురించి, ఒక దొంగిలించేవాడి గురించి, ఒక చంపేవాడి గురించి మనకి చెప్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 11వ వచనములో నేను గొర్రెలకు మంచి కాపరిని. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుడు నేను గొర్రెలకు కాపరిని అన్నాడా? లేదు. దేవుడు ప్రత్యేకంగా ఏం చెప్పుకున్నాడు? నేను మంచి కాపరిని అని చెప్పుకున్నాడు. ఎందుకని మంచి కాపరి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మంచి కాపరి దేవాతి దేవుడై ఉండగా ఆ మంచి కాపరితో పాటు ఎంతో దొంగ కాపర్లు, చెడ్డ కాపర్లు ఉన్నారని మనకి తెలియాలి. కాబట్టి చాలామంది ఈ లోకంలో దేవుని యొక్క సేవ చేస్తూ సువార్తని ప్రకటిస్తూ ఉంటారు. సువార్తని ప్రకటిస్తూ ఉండగా వాళ్ళు ఇటువంటి దొంగ కాపర్లు, దొంగిలించే కాపర్లు లేదా చెడ్డ కాపర్ల గురించి మాట్లాడటానికి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మనం భయపడచ్చేమో, కానీ వాక్యము ఈ విషయంలో మౌనముగా ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు సువార్తతో పాటు అబద్ధాన్ని కూడా ఖండిస్తుంది? ఎందుకు మంచి కాపర్ని చూపిస్తూ చెడ్డ కాపర్లు ఏ విధంగా ఉంటారో చెప్తుంది? ఎందుకు
మనము ఏ విధంగా మంచి కాపర్ల వైపు ఉండాలి, చెడ్డ కాపర్లు దొంగిలించడానికి చంపడానికి వస్తారని మనల్ని హెచ్చరిస్తుంది. చాలామంది మొట్టమొదటి భాగం చేస్తున్నారు కానీ రెండో భాగాన్ని విసర్జించేసేవాళ్ళుగా ఉన్నారు. భయపడి విసర్జిస్తున్నారో, లేకపోతే సిగ్గుపడి విసర్జిస్తున్నారో, లేదా స్వార్థంగా వాళ్ళకు అది ఏమైనా వర్తించి వాళ్ళు దాని గురించి మాట్లాడకుండా ఉంటున్నారో నాకు తెలియదు. కానీ వాక్యము మాత్రము స్పష్టంగా సత్యాన్ని చెప్తుంది. ఏది అసత్యమో, ఏది చెడ్డదో, ఏది మంచిది కాదో కూడా మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకు హెచ్చరిస్తుందంటే రక్షించబడటానికి మార్గం చాలా చిన్నది, చాలా ఇరుకైన మార్గము. ఆ యొక్క ఇరుకైన మార్గం గుండా వెళ్ళాలంటే సువార్త చాలా అవసరము. కానీ దాని పక్కనే నాశనానికి మార్గము విశాలమైనది. దానిలో పరిగెత్తే వాళ్ళు వేలాది వేలు జనములుగా పరిగెడుతూ ఉన్నారు. జన సమూహాలు, పెద్ద పెద్ద సభలు పరిగెడుతూ ఉన్నాయి. విశాలంగా ఉంది, ఇరుకైన మార్గం కాదది, విశాలమైన మార్గము. నశించిపోయేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందరో ఆయన యొక్క నామం బట్టి పిలువబడతారు. వాక్యంలో మనకు తెలుసు కదా, ఒక ఉపమానం కూడా దేవాతి దేవుడు చెప్తాడు కదా, ఎందరో ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు అందరినీ దేవుడు. కానీ ఎవ్వరు, చాలామంది అందులో ఎటువంటి ఆ యొక్క నీతి వస్త్రములు ఆ యొక్క దేవుడి యొక్క గొప్ప రక్షణ లేకుండా చాలామంది పిలుపుకి పిలువబడతారు. అందరూ వచ్చేస్తారు. కానీ దాన్ని అనుభూతి చెందేవాళ్ళు, ఆ యొక్క మార్గం గుండా ప్రవేశించేవాళ్ళు, ఆ ద్వారం గుండా ప్రవేశించే వాళ్ళు మాత్రం కొద్దిమందే. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? బుద్ధి లేని కన్యకులు. బుడ్డిలో నీళ్లు, ఆ యొక్క నూనె లేకుండా కేవలము మేము కూడా వీరితో ఒకళ్ళము అని చెప్పి బ్రతుకుతున్న వాళ్ళు. మత్తయి సువార్త 7:23లో మీరెవరో నేను ఎన్నడూ ఎరగను, నా నుండి వెళ్ళిపోండి అక్రమము చేయవారులారా. వాళ్ళు మేము నీ నామ ముందు బోధిస్తున్నామే, స్వస్థపరుస్తున్నామే, అద్భుత కార్యములు చేస్తున్నామే, దెయ్యాలు వెళ్ళగొడుతున్నామే వాళ్ళు. సో ఇటువంటి విధంగా చాలామంది మేము కూడా దేవుడి యొక్క క్రైస్తవులమే, దేవుడిని నమ్ముకున్న వారమే అని చెప్పి భావిస్తూ వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. వాళ్ళు నిజంగా ఎంతవరకు రక్షింపబడ్డారు అని చెప్పి ప్రతిదినం వాళ్ళు పరీక్షించుకుంటున్నారంటే చాలామందికి లేదు. సింపుల్గా చుట్టుపక్కల వారి యందు ఆ యొక్క మంచితనము లేదా ఆ యొక్క మెప్పు పొందటానికి మేము రక్షింపబడ్డాము అని చెప్పుకుంటూ వాళ్ళని వారు మోసం చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళందరూ ఆ యొక్క బుద్ధి లేని కన్యకల వలె విడిచిపెట్టబడతారు. వాళ్ళ యొక్క ముఖం మీద తలుపులు ముయ్యబడతాయి. మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అని చెప్పి వారికి చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క దొంగల్ని వెంబడించే వాళ్ళు అదే విధంగానే ఉన్నారు. ఎందరో ఆ యొక్క దొంగల్ని వెంబడిస్తుంటే నిజమైన కాపరి స్వరం వారికి వినపడట్లేదంటే వీరి యొక్క దురద కలిగిన చెవులకి వీరికి ఏది ఆనందమో దాని కొరకే వీరు తప్పిస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితులు. సో మార్గములు, ఇరుకైన మార్గం ఉంది, విశాలమైన మార్గం ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. ఇటు కొద్దిమంది ప్రవేశిస్తారు, అటు ఎన్నో వేల మంది కనిపిస్తూ ఉంటారు. చాలా కష్టతరం ఇరుకైన మార్గం గుండా వెళ్ళటం. మరి అంతమంది నాశనం అయిపోతుంటే ఇరుకైన మార్గం గుండా వెళ్ళే వాళ్ళు చక్కగా దేవుడి యొక్క రాజ్యాన్ని దక్కించుకుంటుంటే, వారికి అటువంటి గొప్ప నిత్య జీవం వారికి లభిస్తుంటే, వారు స్వతంత్రులుగా చేయబడి ఆత్మీయమైన ఆహారం వారికి దక్కుతూ వాళ్ళకి ఉన్న బానిస సంఖ్యలు విడిపోయి వాళ్ళు ఆనందంగా సంతోషంగా బ్రతుకుతుంటే, దేవుడు వారిని పేరు పెట్టి పిలుస్తుంటే వాళ్ళకున్న ఆనందము వీళ్ళందరికీ లేదే. వీళ్ళందరూ నాశనానికి పరిగెడుతున్నారే, తీర్పు తీర్చడానికి సిద్ధపడుతూ ఉన్నారే. వీరి పట్ల నిజమైన ప్రేమ లేదా? వాక్యంలో నీ యొక్క పొరుగు వారిని, నీకు కనబడే వారిని ప్రేమించకుండా దేవాతి దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటాం అబద్ధం కాదా? కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కానీ కనిపించే సహోదరుణ్ణి ప్రేమించలేమనే వాళ్ళు అబద్ధం ఆడట్లేదా? మరి అంతమంది నాశనం అయిపోతుంటే బాధ లేదా? అక్కడ అవతల వాళ్ళని, అబద్ధ బోధకుల్ని విమర్శించటం వల్ల ఎవరికి ఏమీ రాదు.
ఇక్కడ మంచి కాపరి ఏం చేస్తున్నాడు? తన యొక్క ప్రాణాన్ని పెడుతున్నాడు కనుక, అమూల్యమైన రక్తము ఉచితంగా ఇస్తున్నాడు కనుక, నశించిపోతున్న వారి పట్ల కనికరము చూపించి, అబద్ధము ఇది నిజము అది అబద్ధము, అటు పరిగెత్తకండి ఇటు పరిగెత్తండి, రక్షణ వైపు నిలబడండి, ఈ యొక్క పిచ్చి పిచ్చి లోకపరమైన వాటి వెనకాల పరిగెత్తద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా హెచ్చరించే బాధ్యత మనకి లేదా? మౌనంగా మనకెందుకులే, నాశనం అయిపోని అని చెప్పి అనుకుంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజంగా ప్రేమ ఉంటే, దేవుడు మన కొరకు ప్రాణం అర్పించినటువంటి ప్రేమని మనం పొందుకుంటే, మనం కూడా ఒకప్పుడు దినముల్లో అదే నాశన మార్గంలో పరిగెడుతూ మనం కూడా పరిగెడుతుంటే, ఎవరో మన ఎందుకు కృప చూపించి దేవుని యొక్క సువార్త మనకి ప్రకటించి ఆ యొక్క మార్గం గుండా మనల్ని ఈ విధంగా కాపాడినప్పుడు మనకు అటువంటి ప్రేమ లేదా? ఎందరో అటువంటి నాశనానికి పరిగెడుతుండగా అది తప్పు. ఆ విధంగా వెళ్తే నశించిపోతాము. గుడ్డి నేతల్ని వెంబడించే గుడ్డి జనము ఆ యొక్క అగాధంలో పడిపోతారని చెప్పి మనం చెప్పొద్దా? వాక్యము చెప్తున్నప్పుడు మనము కూడా చెప్పాలి. వాక్యము దాన్ని బోధిస్తున్నప్పుడు మనము కూడా దాన్ని బయలుపరచాలి. అది దేవుడి యొక్క వాక్యము. వాక్యాన్ని మనము దాచిపెట్టలేము. దేవుడు వాక్యంలో రాయించాడంటే ప్రతి ఒక్క అక్షరము, ప్రతి ఒక్క వచనము మనుషులకి అవసరమనే ఇక్కడ పెట్టాడు. దేవుడి కంటే జ్ఞానవంతులు మనం కాదు. ఏ వాక్యం చెప్పాలో ఏ వాక్యం చెప్పకూడదో ఆలోచించుకుని ఇదే చెప్పుదాము ఇది చెప్పకూడదని నిర్ణయించుకునే అంత జ్ఞానము మనకి లేదు. దేవుడి కంటే మనం ఎవరం జ్ఞానవంతులం కాదు. కొన్ని వచనాలు చెప్తారు, కొన్ని వచనాలు కొంతమంది మింగేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి కంటే జ్ఞానవంతుల్లాగా ఈ వచనాలే వీళ్ళకి చెప్పాలి, ఇదే వీళ్ళకి అవసరం, ఇది అవసరం లేదని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఈ వాక్యము వాళ్ళు రాసినదా? దేవుడు తన యొక్క సార్వభౌమాధికారంలో మనకి ఇచ్చినదా? సో ఇక్కడ దొంగలు చాలామంది ఉన్నారు. జాగ్రత్త పడాలి. మంచి కాపరి దేవాతి దేవుడు, చెడ్డ కాపరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అంత్యక్రీస్తుని పూజిస్తూ ఉన్నారు. నిజమైన క్రీస్తు అంత్యక్రీస్తు, నిజమైన యేసు అబద్ధపు యేసు, నిజమైన సేవకులు అబద్ధపు సేవకులు. ప్రతి చోట ఆ యొక్క బైఫర్గేషన్ అన్నది ఉంటూనే ఉంది, ఆ యొక్క భేదం అన్నది ఉంటూనే ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పూజించేది నిజమైన క్రీస్తా, నిజమైన రక్షకుడా, లేకపోతే అబద్ధపు క్రీస్తా, అంత్యక్రీస్తా? నిజమైన సేవకుల, అబద్ధపు సేవకుల? నిజమైన దేవుడి బిడ్డల, అబద్ధపు దేవుడి బిడ్డల? నిజమైన విశ్వాసుల, అబద్ధపు విశ్వాసుల? నిజమైన అన్నది మనం ఎప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. నిజమైన మంచి కాపరి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు. అంత్యక్రీస్తు కూడా ఈ యొక్క దినముల్లో, అంత్య దినముల్లో వస్తూ ఉన్నాడు. ఆ యొక్క అంత్య దినముల్లో వాళ్ళు చూపించేది కూడా వేరే దేవుడి బొమ్మ చూపించరు, వేరే దేవుడి గురించి చెప్పరు. వాళ్ళు వాడే పదం కూడా క్రీస్తు అనే, వాళ్ళు వాడే పదం కూడా రక్షకుడనే. కానీ ఈ క్రీస్తు వేరు, ఆ క్రీస్తు వేరు. ఈ యేసు వేరు, ఆ యేసు వేరు. ఈ యేసు వాక్యానుసారమైన యేసు, ఆ యేసు వారి యొక్క హృదయాలోచనల ప్రకారం వచ్చే యేసు. ఈ యేసు వాక్యములో చెప్పబడిన యేసు. ఆ యేసు మన యొక్క దురద కలిగిన చెవులను సంతృప్తిపరిచే యేసు. మనము నిర్ణయించుకోవాలి, ఏ అంత్యక్రీస్తున నిజమైన క్రీస్తుని మనం వెంబడిస్తున్నామా, మనం పరిశీలించుకోవాలి. మనం చూసినట్టయితే ఒక ఆఖరి మాటలు నాతో పాటు ఒకసారి చూడండి. 1 పేతురు 5 తోటి పెద్దను పౌలు గారు చెప్తున్నారు. ఆయన తోటి పెద్దగా ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా శ్రమలు పడ్డారో దానికి గురించిన సాక్షిని బయలుపరచబోవు మహిమలో పాలివాడను.
రేపు పరలోకంలో కలిసి ఉండవాడును, మీతో నాతో కలిసి ఉండే అటువంటి పౌలు గారు చెప్పే మాటలు ఆలకిద్దాం. నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఈ మాటలు చెప్తుంది అనిలకు కాదు, ఈ మాటలు చెప్తుంది క్రైస్తవులు కాని వారికి కాదు, ఈ మాటలు చెప్తుంది క్రైస్తవులు. ప్రాముఖ్యంగా క్రైస్తవ్యంలో ఏ విధంగా అటువంటి భారం కలిగిన వారు ఉంటారు కదా, నిజంగా దేవుడిని ప్రేమించే వారు ఉంటారు కదా, ఆయన సువార్తని ప్రకటించే వారు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పబడుతున్నమాట. జాగ్రత్తగా వినండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఎంతమంది ఇట్టి విధంగా వారి యొక్క మందని కాస్తున్నారు? ఎంతమంది వారి యొక్క మందని ఇట్టి యొక్క కాపర్లుగా, దేవుడు నియమించిన కాపర్లుగా లేదా దేవుడు నియమించిన అటువంటి పెద్దలుగా కాస్తున్నారు? ఎవ్వరు కాయరు. మందల్ని కాపర్లు కాయాల్సింది పోయి కాపర్లని మందలు కాసే రోజులు వచ్చేసినాయి. మందకేది కావాలో కాపర్లు ఇవ్వాల్సింది పోయి కాపర్లకి ఏది కావాలో మంద ఇచ్చే రోజులు వచ్చేసినాయి. మంద ఏ విధంగా జీవించాలి, ఎలా వాక్యానుసారంగా బ్రతకాలో కాపర్లు చెప్పాల్సింది పోయి కాపరి ఏ విధంగా జీవించాలో, కాపరి ఎంతసేపు చెప్పాలో లేదా కాపరి ఏ విధంగా రావాలో మంద చెప్పే రోజులు వచ్చేసినాయి. ఎంత భయంకరమైన దినములు! మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనటుండక మందకు మాదిరులుగా ఉండుడి. ఏ విధంగా ఉండాలి కాపర్లు? అధికారము చేయటానికి కాదు, వారి మీద అధికారం చూపించడానికి కాదు. మీరు అట చేయండి, ఒకళ్ళు నడుస్తే వెళ్తుంటే వెనకాల చెప్పులు పట్టుకునేటోళ్ళు, ఒకళ్ళు వెళ్తుంటే ఇంకోళ్ళేమో కోటు పట్టుకునేటోళ్ళు, ఒకళ్ళు వెళ్తుంటే డోర్ తీసేటోళ్ళు, ఒకళ్ళు వెళ్తుంటే వారి ముందు ఇలా సాగిలు పడేటోళ్ళు. ఈ విధంగా కాదు. ఒకళ్ళేమో ఫోటోలు దిగేటోళ్ళు. ఇది కాదు కాపర్ల పని. కాపర్ల పని అంటే ఏంటంటే వాళ్ళ అధికారం చూపించడానికి కాదు, కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తూ ఉండాలి? మాదిరి నేను ఈ విధంగా ఉంటే వీళ్ళు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా చక్కగా వాక్యంలో వారిని పురుకల్పాలి, వాళ్ళు ఆ విధంగా వాక్యంలో ఎదగాలి. ఇట్టి విషయంలో ఉండాలి. అంతేగాని నేను ఎంత మేకప్ వేసుకుంటున్నాను మీరు వేసుకోండి, నేను ఈ విధంగా బట్టలు వేసుకుంటున్నాను మీరు, ఇది కాదు మాదిరి తత్వం. మీకు 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. ఇట్టి విధంగా మాదిరిగా దేవుడు చెప్పిన విధంగా వాక్యానుసారంగా కాపర్లుగా లేదా పెద్దలుగా లేదా దేవుడి యొక్క అటువంటి గొప్ప సేవలో పాల్పంచుకున్న వాళ్ళు ఏ విధంగా ఉండదురు? దేవుడు ప్రథమ కాపరి, ఆయన నియమించిన కాపర్లు, ఆయన నియమించిన ఇక్కడ ఈ లోకంలో ఉండే అటువంటి పెద్దలు. కానీ ఎప్పుడైతే నిజమైన కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి వచ్చిన దినము ఏ విధంగా హృదయము ఎంత కష్టమున్నా, ఎన్ని మాటలు అవతల వాళ్ళు అంటున్నా, ఈ యొక్క లోకమైన సుఖములన్నీ తీసివేసి బాధతో భారంతో సేవ చేసేవాళ్ళు అటువంటి గొప్ప కిరీటము పొందుదురు. చాలామంది దేవుడి పని చేసేవాళ్ళు ఎవరైనా ఈ యొక్క మాటలు వింటున్నట్టయితే నిరాశపడద్దు. అరే మనం ఈ విధంగా ఉంటున్నా, ఇక్కడ చెప్పబడిన వారిలా కాకుండా ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్నా ఏంటి ఏమీ ఉండట్లేదు, ఎవరిలో ఏ కార్యము జరగట్లేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రథమ కాపరి వచ్చిన దినమున ఆయనటువంటి కిరీటము మనకు అందిస్తాడు. ఆ కిరీటం గురించి అని కాదు, ఆయన చేత బలా మంచి దాసుడా అని మనం అనిపించుకుంటే అది చాలు మనకి. These are the words that
ఆ బెల్లవడ్ పేతురు గారు మనకి చెప్తున్న మాటలు ఏ విధంగా ఉండాలి? అధికారం చేసేవాళ్ళగా కాదు, ఏదో ఆడంబరాలు చేసుకునే వాళ్ళగా కాదు, దేవుడు పనిచేసేవాళ్ళు ఎటువంటి విధంగా ఉండాలి? తగ్గించుకున్న వారిగా ఉండాలి. ఆడంబరాలు లేదా ఎటువంటి వాటి కొరకు కాదు, కానీ కేవలం దేవుడిని మహిమపరచువారిగా వాళ్ళు ఉండాలి. అటువంటి దేవుడు నియమించిన కాపర్లుగా ఉంటే సేవకులు అంటే సేవ చేసేవారిగా ఉండాలి, కానీ సేవ చేయించుకునే వారిగా ఉండకూడదు. మన యొక్క 10వ అధ్యాయంలో చూసేవాళ్ళు కూడా అదే, దొంగలు దొంగిలించడానికి వస్తారని చెప్తే మనకు అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. దొంగలు దొంగిలించడానికి వచ్చేవాళ్ళు చంపుతారు, నాశనం చేస్తారని ఎందుకుంది అని మనం అడిగాం. దానికి సమాధానం ఏంటంటే, ఆ దినముల్లో దొంగలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేటి వాళ్ళు అంటే, ఆ యొక్క గొర్రెలను దొంగిలించడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు ఆ గొర్రెలు ఆ యొక్క దొంగ కాపర్లు లేదా దొంగలు వచ్చినప్పుడు లోబడేవి కాదు, ఎదురు తిరిగేవి. ఎదురు తిరిగినప్పుడు ఈ యొక్క దొంగలు ఏం చేస్తారంటే, ఆ యొక్క గొర్రెలు ఎదురు తిరుగుతున్నాయి కనుక, మాట వినట్లేదు కనుక, లోబడట్లేదు కనుక వాటి యొక్క గొంతు చీల్చేసి వాటిని చంపేసి ఆ యొక్క గోడ వెలుపలికి విసిరేసి వేరుపరిచి అప్పుడు దొంగిలిస్తారు. ఇట్టి విధంగానే చాలామంది దొంగ కాపరులు ఈ యొక్క నిజమైన మందును చెల్లా చెదురు చేసేస్తున్నారు. వాళ్ళు తిరస్కరిస్తున్న వాళ్ళని మోసపుచ్చి వాళ్ళని ఆత్మీయంగా చంపేసి వాళ్ళకు కావాల్సిన స్వార్థపూరితమైన స్వలాభం కొరకు బ్రతుకుతూ ఉన్నారు. అట్టి విధంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎట్టి విధంగా తన యొక్క మందని వేరుపరిచి వాళ్ళని ఆత్మీయంగా చంపేసి గుడ్డితనంలోకి నడిపించి దేవునిని వెంబడించటం మానేసి మనుషుల్ని వెంబడించటం మొదలుపెట్టారు. దేవుణ్ణి ప్రేమించటం మానేసి ఆ యొక్క వ్యక్తులను ప్రేమించే వారిగా వాళ్ళని మార్చేశారు, చంపేశారు, ఆత్మీయంగా నాశనం చేశారు. నాశనం చేసి వారిని నిత్యత్వంలో నాశన పాత్రలుగా, ఈ యొక్క తాత్కాలికమైన ఈ లోకంలో వాళ్ళు యొక్క ఆహారం కొరకు, వాళ్ళ యొక్క బట్టల కొరకు ఆ యొక్క నిజమైన మందని నాశనం చేసేవారిగా ఉంటున్నారు. గొంతు కోసి చంపేసేవారిగా ఉంటూ ఉన్నారు. దేవుడి యొక్క హృదయం ఎంత ఆవేదన చెందుతుంది. మనం నేర్చుకున్న యొక్క 10 వచనముల్లో మంచి కాపరిని నేను అని చెప్పి తనను సంబోధించుకుంటూ ఎటువంటి విధంగా చెడు కాపరులు ఉన్నారని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దొంగ వస్తున్నాడు, దొంగిలించడానికే ఉన్నాడని చెప్పి మనల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, నీ యొక్క ఘనమైన నామానికి వందనములు. ఈ యొక్క వాక్య భాగంతో తండ్రి మమ్మల్ని ఈ దినము ఇంకొకసారి తండ్రి పురికొల్పినందుకు, హెచ్చరించినందుకు మీకు వందనములు. తండ్రి దేవ, నిజముగా తండ్రి నీవు మంచి కాపరివయ్యా. తండ్రి మా యొక్క ప్రాణాలు తీసేవాడివి కాదు, నీ యొక్క ప్రాణాన్ని మా కొరకు అర్పించిన వాడు. తండ్రి మేము అడగలేదయ్యా, నీ యొక్క ఉచిత కృపలో నీ యొక్క రక్తాన్ని మా కొరకు కార్చావు దేవా. తండ్రి మా యొక్క అవమానాన్ని, మా యొక్క ఉగ్రతను తండ్రి నీవు తీసుకున్నావు దేవా. తండ్రి ఆ యొక్క పాపాన్ని తండ్రి ఆ యొక్క సిలువకు కొట్టి తండ్రి నిన్ను తండ్రి బలిగా అర్పించుకున్నావు. దాని కొరకు నీకు నిజమైన కాపరవయ్యా. నీ కొనదంతయు మా కొరకు ఇచ్చావు తండ్రి. అందరూ ఈ యొక్క లోకంలో అబద్ధపు కాపరులు తండ్రి, ప్రతీది తండ్రి వాళ్ళు దొంగిలించి వారి యొక్క స్వలాభం కొరకు నీ యొక్క మందని చల్లా చెదురు చేస్తుండగా తండ్రి నీ యొక్క నిజమైన కాపరుల్ని ఇంకనూ తండ్రి నీవు పంపించు దేవా. నీ యొక్క స్వార్థ కొరకు నిస్వార్థంగా నిలబడే వారిని తండ్రి నీ కొరకు నీ యొక్క నామం కొరకు పంపించుము దేవా. అటువంటి అంధకారంలో గుడ్డితనంలో జీవిస్తున్న వారిని తండ్రి నీవు స్వస్థపరచుము దేవా. వారిని అటువంటి అంధకారపు చీకటి బ్రతుకుల నుండి బయటకు తీసుకువచ్చి దేవా యొక్క పాపపు సంఖ్యల నుండి నీవు విడిపించి దేవా వారిని విముక్తులు చేయము దేవా. నీ యొక్క అటువంటి ఆహారము దేవా వారి ఆ యొక్క మేత వారికి లభించలాగా కృప చూపించు తండ్రి. ప్రతి ఒక్కరిని నీ యొక్క పేరున తండ్రి ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుంటా యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.